తెలుగు రాష్ట్రాల్లో ఎండలు తీవ్ర రూపం దాల్చాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వేడి గాలులు, ఉక్కపోత కలిసి వచ్చి సాధారణ జీవనాన్ని ప్రభావితం చేస్తున్నాయి. దీంతో బయటకు వెళ్లడమే కష్టమైన పరిస్థితి నెలకొంది. తాజా గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని కడప అత్యధికంగా 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవగా, తెలంగాణ రాష్ట్రాల్లోని నిజామాబాద్లో 42.4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత చేరింది. ఈ స్థాయి వేడి సాధారణ స్థాయిని మించి ఉండడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో పరిస్థితి మరింత కఠినంగా మారుతోంది. ఈ నేపథ్యంలో సాధారణ శాఖలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఉష్ణోగ్రతలపై హెచ్చరికలు జారీ చేశాయి. రాబోయే రోజుల్లో ఎండలు తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంటూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. వేడి గాలులు మరింతగా ప్రభావితం చూపవచ్చని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లకుండా ఉండాలని అధికారులు స్పష్టంగా సూచిస్తున్నారు. ఈ సమయంలో సూర్యరశ్మి అత్యంత ప్రమాదకరంగా ఉండడంతో హీట్ స్ట్రోక్, డీహైడ్రేషన్ వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వృద్ధులు, పిల్లలు, గర్భిణీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ ఎండల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. బయటకు వెళ్లాల్సి వస్తే తలకు టోపీ, గుడ్డ కట్టుకోవడం, నీరు ఎక్కువగా తాగడం, తేలికపాటి దుస్తులు ధరించడం అవసరం. అలాగే ఓఆర్ఎస్ ద్రావణాలు, పండ్ల రసాలు తీసుకోవడం ద్వారా శరీరంలో నీటి నిల్వ శాతం ఉంచుకోవచ్చు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎండలు తీవ్రంగా ఉన్నందున ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా నీరు తాగే విధానం, తీసుకునే ఆహారం ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతాయి. సరైన అలవాట్లు పాటిస్తే హీట్ స్ట్రోక్, డీహైడ్రేషన్ వంటి సమస్యలు సులభంగా నివారించుకోవచ్చు.